దాని గురించి వెతుకాలి, ప్రయాసపడాలి. అప్పుడు దేవుడితో అడిగి పట్టి ఉంటేనాడు దాని గురించి ప్రయాసపడి చేస్తాడు, మనకి ఇస్తాడు. ప్రభు చెప్పిన మాట పాటలు మనం దేవుడి దగ్గరికి చదువుదాం. ప్రభు మనకు తీసుకుంటాక ఆరాధన 10:30 గంటల సమయాన్ని పాటిస్తాం. కొంచెం తొందరగా లేస్తాం. తొందరగా లేచి ప్రభు దగ్గరికి వస్తే దేవుడికి భయపడుతున్నాం మనం అనేది అక్కడ మనం ప్రభుత్వం భయపడుతున్నాం. సమయానికి వచ్చి మనం ప్రభుత్వం ఆరాధించి ప్రభుత్వం ఆశీర్వాదాలు పొందుతాం. దేవుడు విద్య మన మధ్యలో లేదు. ఆమెకు కాళ్ళ నొప్పితో పాటు కాళ్ళు నడస్తలేవట. ప్రతిభ పూజ చేసుకుంది, ఇంజక్షన్ ఇచ్చిన డాక్టర్. అయితే విద్య గురించి పాఠం జ్ఞాపకం చేసుకుంటాం. ఆమె రెగ్యులర్ వస్తుంది. విద్య లేదు, ఆమె గురించి పాఠం కుటుంబ పాఠాలు ఆ పాఠాలు జ్ఞాపకం చేసుకుంటాం. వారికి ఇద్దరు నిర్ణయించాలి దానికి కావాలా సమయం చెప్పండి. మీరు చెప్పిన ప్రకారం పోయి ఆ కుటుంబం తగ్గించి పాఠం చేస్తాం. విద్య గురించి అంత పాఠం చేయండి. దేవుని వాక్యం మనకు మాట్లాడే ప్రకారం ఆశీర్వదించాడు. మరియు ఇప్పుడు పాట పాడేవాడు చూస్తాం తొందరగా వాడితే 10 నిమిషాలు వాక్యం చెప్తున్నాం. చేద్దాం, తొందరగా పూర్తి చేద్దాం. తొందరగా పాట పాడి అడుగులు తడబడుతూ ఉన్న ఆశలు తీరవుతూ ఉన్న ఓటమి చేరువగా ఉన్న ఓరిమితో నడుపుకున్న నా పాటకు ప్రాణం మాటకు మూలం నువ్వే నాన్న. నా గుండెకు తాకిన మాటల కన్నా భాషే నాన్న. నా ఊహించని సంగతులెన్నో కళ్ళెదురున్నా. నా దారిలో అనుకోకుండా ముళ్ళెదురైనా. ఊహించని సంగతులెన్నో కళ్ళెదురున్నా. ఆశించిన ఫలితం నాకు అందరిదైనా. ఆనందమెదరిదాకున్నో కనబడకున్నా. ఆశించిన ఫలితం నాకు అందరిదైనా. ఆనందమెదరిదాకున్నో కనబడకున్నా. శోధన బాధలు ఎన్నైనా, ఆకలి దప్పులు ఎదురైనా, ఓటమి చేరువగా ఉన్న ఓరిమితో నడుపుకున్న. శోధన బాధలు ఎన్నైనా, ఆకలి దప్పులు ఎదురైనా, ఓటమి చేరువగా ఉన్న ఓరిమితో నడుపుకున్న. నా పాటకు ప్రాణం మాటకు మూలం నువ్వే నాన్న. నా గుండెను తాకిన మాటల కంటే భాషే నాన్న. థ్యాంక్ యూ. పరిశుద్ధ గ్రంథంలో నుంచి క్లుప్తంగా ఒకే మాట దాని
ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం लाइन मैच नहीं हो रहा 20వ है వచనం. इसके लिए అందరూ तेरे को పరిశుద్ధ గ్రంథాన్ని తీసి ద్వితీయోపదేశ కాండం సెకండ్ టైం రిపీటింగ్ దేవుని వాక్యం ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నా. सुनो అది కలిసి ఉన్నాయి. बंद कर दीजिए बस कर दो అది అతని యొక్క ఉండవలేము. తన రాజ్యమును తాను తన కుమారుడు ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులు అవుతాకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మము విడిచిపెట్టకూడని కానీ ఎడమకు కానీ తాను తొలగక ఉంటున్నట్టు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టలు అనుసరించి నడవ నేర్చుకున్నకు అతడు తాను బ్రతుకు దినాలని ఆ గ్రంథము చదువుతుండవలేను. పాలన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, సర్వోపరి, సర్వాధారణ, వేలాది వేలాది స్తోత్రాలు ఉన్నాయి. సమయం మాత్రం ఉన్నాయి. ఈ వాక్య తెలుగులో మమ్మల్ని అందరూ దేవా నువ్వు మాట్లాడతావన్నా ద్వితీయోపదేశ కాండంలో 17వ అధ్యాయం 20వ వచనంలో ఏమున్నదంటే దేవుని వాక్యం చదవాలి. బైబుల్ చదివితే మనకి ఏం కావాలి? బైబుల్ చదివితే మనకి ఏం కావాలి? మనం ఇప్పుడు బైబుల్ చూస్తున్నాం, అలా పెడితే మన ఆదివారం మన దాన్ని చూసుకొని మళ్ళీ తీసుకున్నాం. వారం అంతా బైబుల్ ఎవరు చదవరు నాకు తెలుసు. ఈ బైబుల్ పెట్టి మళ్ళీ ఆదివారం వచ్చింది తెలుగు, ఆదివారం వచ్చింది తెలుగు బైబుల్ తీసుకురాలి. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ వి గెట్ బై రీడింగ్ ద బైబుల్? బైబుల్ చదివితే మనకు ఏది బెనిఫిట్, యూజెస్, బెనిఫిట్స్ ఏముంటుంది? వాట్ ఆర్ ద బెనిఫిట్స్ వి గెట్? ఇందులో రాసి ఉన్నారు. బైబుల్ అయితే ఏం చెప్తారా? దేవుని వాక్యంలో సహోదరుల మీద ప్రేమిస్తాం, గర్విస్తాం. పరిశుద్ధ గ్రంథం అయినదు తన సహోదరుల మీద సంఘస్థుల మీద గర్వించారు, ప్రేమ కలిగి ఉంటారు, जिससे वो अपने मन में घमंड करके अपने भाइयों को तुच्छ न जाने और इन आज्ञाओं से न तो दाहिने मुड़े और न बाएं, जिसकी वो और उसके वंश के लोग उसके इजराइलियों के मध्य बहुत दिनों तक राज्य करते रहे. గర్వించారు, సహోదరులను ప్రేమిస్తారు, విమర్శ చేయరు. విమర్శ అంటే వాక్యం నాకన్నా సంఘంలో గొప్ప నేను బాగా పెద్ద ఉన్నాను, నా దగ్గర ఉన్నాను, ఈ గర్వం అనేది ఉంటుంది. బైబిల్ అయితే అందరినీ సమానంగా చూసుకుంటారు. ఒక బెనిఫిట్ దేవుని యొక్క ఆజ్ఞలు, ధర్మశాస్త్రం యొక్క ఫండమెంటల్ మర్చిపో. ధర్మశాస్త్రం యొక్క ధర్మం ఇది పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఆరాధించాలా, మంచి మనసాక్షితో ఆరాధించాలా అనేది మనకు బైబిల్ చెప్తుంది. రెండో విషయం, ముందు మన తోటి సహోదరులను అందరినీ మనం విమర్శ చేయము, గర్వం చేయము, ప్రేమతో ఉంటాము. రెండో విషయం, మనం ఏం చేస్తాము? దేవుని ఆజ్ఞలు, ధర్మం పాటిస్తాం. యేసు ప్రభువు అందరూ ఎట్లుండాలి? బైబిల్ చదువుతా ఉంటే మనకు ఆ విషయం తెలుస్తుంది. అది పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఆరాధించాలా. ఆ దినాలు దేవుడు నాకు ఇచ్చి నేను పని చేస్తున్నాను, ఎవరి దినం దాని దేవుడిని నేను దేవుడి మందిరం పోయి ఆరాధించాలా అనేది ఆలోచన బైబిల్ అయితే మనకు తెలుస్తుంది. చదవడానికి ఏం చెప్తారు? అందులో ఉన్న విషయాలు మనకు అర్థమవుతాయి. ఏడో దినం దేవుడికి, ఆ దేవుడికి ఇస్తే మనకు ఆశీర్వాదం. ఆ దినాలు మనకు ఇచ్చిన దేవుడు. ఏడో దినం దేవుడికి కదా, మనం ఆ దేవుడికి ఇవ్వాలి. దేవుని భాగం దేవుడికి ఇస్తే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాను. దేవుడు మా దినంకు లోపల లేచి వెళ్ళిపోతాం. దీపావళి అంటే కళ్ళను తాను చేస్తూ చేసుకుంటాం. మరి దేవుడికి ఆరాధన పెట్టాలో మనం పెట్టుకుంటారా అనే విషయం తెలుస్తుంది. అలా దేవుని బైబిల్ అయితే
కుడికైనాను ఎడమకైనాను అనుకున్నాయి కదా, తొలగిపో. కుడికైనాను ఎడమకైనాను తొలగిపో. ఎంత ఏం చెప్పినా కానీ మన బైబిల్ అయితే మన సత్యం చెప్తారు. రోజు మనను అంకర దోవలు నడిపించినా కానీ మనం నడవం, కుడికి ఏమో నడవం. దేవుని దృష్టి పెట్టారు. ఇక్కడ సత్యం నేర్పుతున్నాడు, ఇక్కడ తాగదాలు చెప్తున్నాడు, ఇక్కడ వ్యక్తాలు చేయడానికి చెప్తున్నారు, ఇక్కడ దొంగతనం చేయడానికి చెప్తున్నారు, పాపంతో చెప్తున్న మరణం అంటే చెప్తున్నారు. మరణం కనప్పుడు రోగం వస్తుంది, మేము కష్టపడి ఇదైతామని బైబిల్ చెప్తున్నది. బైబిల్ దానికి ఇంకొకటి దేవునికి భయపడడం నేర్పుతుంది. దేవునికి భయపడడం బైబిల్ నేర్పుతుంది. సాధించే బైబిల్ అయితే మనకు దేవునికి భయపడడం అనేది ఆయన శక్తి అంటే ఏంటి మనకు చెప్తుంది. ఇప్పటిదాకా ఆరాధన ఆయన శక్తిని చూసిన పేరు అనుకున్న దేవుని ఇసరికి వెళ్ళిపో. నేను రాత్రి ప్రయాసపడగాను, ఒక్క మాటతో నా ఓడ కింద చేపలు ఇచ్చేసాను. నీ మాట అయితే నేను ఆశీర్వాదింపబడతాను, నీ మాట అయితే దేవుడు ముందు సుఖంలో సంతోషంగా పెడతావు. కానీ నీ మాట అయితే నేను కష్టాల పాలు, బాధల పాలైపోతాను, శ్రమల పాలైపోతాను. అని బైబిల్ బైబిల్లో అయితే మనం విధేయత నేర్పుతుంది. విధేయత వాక్యం చదివితే అనుసరిస్తే మనం ఒక విధేయత అనేది చెప్తుంది. ఎట్లా మాట్లాడాలి ఉండాలి బైబిల్ చెప్తుంది. బైబిల్ చదివితే మనకు అవన్నీ తెలుస్తాయి, లేకుంటే తెలియదు. బైబిల్ చదవాలి, అట్లీస్ట్ రోజుకి అధ్యాయం అన్న చదవాలి. చదివితే మనకు బైబిల్ చెప్తుంది. అది అర్థాన్ని పెట్టుకుంటే మనకేం అర్థం కాదు. నెహెమ్యా గ్రంథం తీద్దాం. నెహెమ్యా గ్రంథం 407 పేజీ. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతున్నా. మరియు వారు ఒక గ్రాము సేపు తామున్న తోడనే నిలబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథం చదివి వచ్చింది. ఒక గ్రాము సేపు తమ పాపములను ఒప్పుకుంటూ దేవుడైన యెహోవాకు నమస్కారం చేస్తూ వచ్చింది. ఒక గ్రాము సేపు వాళ్ళు ఏం చేస్తున్నారు? పరిశుద్ధ గ్రంథం చదువుతున్నారు, దేవుని వాక్యము చదువుతున్నారు. ఒక గ్రామం అంటే 3 గంటలు. దేవుని వాక్యంలో శక్తి ఉన్నది. పాపంలో ఒప్పుకున్నందుకు తెలుస్తుంది. పాపంలో ఒప్పుకున్నారా, మన తప్పులు ఏం చేస్తున్నాం, ఆ తప్పులను మనం పని చేస్తున్నారా అని దేవుని ఏ విధంగా నమస్కారం చేయాలి, ఆరాధించాలి బైబిల్ చెప్తుంది. నువ్వు బైబిల్ చదువుకుంటే మనకి ఏం చెప్తుంది? పడబడు మత్తయి 12వ అధ్యాయం 3వ వచనం. ఆయన వారితో ఇతరులు తాను తనతో కూడా ఉన్న వారు ఆఖరిగా ఉండగా దావీదు చేసిన దాని గురించి మీరు చదవలేదా అంటారు. మీరు చదవలేదా దేవుని వాక్యం? దావీదు ఏం చేసిండు? ఆదివారం వాళ్ళు ఆకలి వస్తుంటే వాళ్ళకి ఏం చేసిండు? రొట్టెలు, దేవుని సంఘంలో ఉన్న రొట్టెలు పంచిపెట్టిండు. ఆదివారం ఏం తినద్దంటారు? మీరు చదవలేదా? ధర్మశాస్త్రంలో రాసింది అని చేసుకుంటాము వారు చెప్తున్నాడు. ఏది తప్పో ఏదో సరి, ఏది పరిశుద్ధ గ్రంథాలకే చెప్తాడు. మన అయితే మనకు అర్థమవుతుంది కదా. 7వ అధ్యాయం ఏమని వాడతాం? 7వ అధ్యాయం 14-15 వచనం చెప్తాం. సగం పండుగైనప్పుడు ఏ దేవాలయానికి వెళ్ళి బోధించుకున్నాను. జూన్లు అందుకు ఆశ్చర్యపడి చదువుకున్న ఇతనికి ఈ పాఠంలో వచ్చేదని చెప్పుకొని చదువులేని పాఠంతో ఎక్కడ నుంచి వచ్చిందని అంటున్నాం. వేసుకున్నాము ఇలా ఏం చదువుకోలేదు కదా, ఈ పాఠంతో ఉండమని జ్ఞానానికి ఎవరు చూపెట్టు. ధర్మశాస్త్రం చదివితే ఆయనకు అర్థమైంది. మనం పరిశుద్ధ గ్రంథం చదివితే సత్యమేందో అబద్ధమేందో ఎట్లా మాట్లాడాలో అవన్నీ మనకు పరిశుద్ధ గ్రంథం చెప్తుందని చెప్తున్నారు. లూకా సువార్త 2వ అధ్యాయం స్టార్టింగ్ 2వ అధ్యాయం 46వ వచనం.
డౌట్స్ క్లియర్ చెప్తాడు. బైబిల్లోనే మనకు డౌట్స్ క్లియర్ అయితే డౌట్స్ క్లియర్. తిమోతి గ్రంథం, తిమోతి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నేను వస్తువులకు కలుతాయను, హెచ్చరిస్తాయను, బోధిస్తాయను జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. తిమోతికి పౌలు చెప్తున్నాడు, నేను వచ్చేదాకా పరిశుద్ధ గ్రంథం చదువుకుంటా, హెచ్చరిస్తా, బోధించుకుంటా ఉండు. బైబిల్లో అయితే జ్ఞానం మనకు దొరుకుతుందని పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. లాస్ట్ టైం ఫైనల్ యెషయా ప్రవక్త, పెద్ద ప్రవక్త ఏమంటున్నాడు చూద్దాం. 48వ అధ్యాయం 17-18 వచనం. నా విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నాకు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపిస్తును, నీవు నా ఆజ్ఞలను ఆలోచించాలని నేనెంతో కోరుతున్నాను. ఆలోచించేలా నీ క్షేమము నది వలె, నీ నీటి సముద్రము వలెను ఉండును, నీ సంతానం విస్తరించును. యెషయా ప్రవక్త అంటున్నాడు, విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలా సెలవిస్తున్న దేవుడు ఇలా సెలవిస్తున్నాడు అంటున్నాడు, నీకు ప్రయోజనం కలుగునటువంటి దేవుడైన యెహోవాను నేనే నీకు ఉపదేశం చేస్తా, నీవు నడవలసిన త్రోవని చూపిస్తా, నడిపిస్తా, నీ ఆజ్ఞలను నా ఆజ్ఞలు ఆలకించాలని నేను ఎంతో కోరుతున్నాను. నీకు క్షేమం కలగల, నీటి సముద్ర తరంగం వలె ఉంటుంది. మనకు క్షేమం కలుగుతుంది, మనకు నీతి సత్యాలు అనేది తెలుస్తాయి. ఈ లోకంలో మనం ఎట్లా బతకాలా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఏం చేస్తే మనం ఆశీర్వదించబడతాము, ఏం చేయకుంటే మనం శాపగ్రస్తం అవుతాం. బైబుల్ చెప్తే చదివితే పరిశుద్ధ గ్రంథం చదవాలా. బైబుల్ చదివితే బెనిఫిట్స్ మనకి ఉన్నాయి. దేవుడి వాక్యం ఈ విధంగా ఒక ప్రకటన నేను చేయలేను, సారీ. ఈ గురువారం కృష్ణ తుంగ ఇంట్లో ప్రార్థన కూడుతున్నారు. ఆ ప్రార్థన కూడిక రావాలని మనం 7:30 గంటలకు గురువారం కృష్ణ ఇంటిలో ప్రార్థన కూడుతుంది. అందరం పోదాం, ప్రార్థన చేద్దాం. దేవుడు వాక్యం అక్కడ వినబడుతుంది, ప్రభు మనకు మాట్లాడతాడు. అతి తప్పలో బైబిల్ చెప్తాం, బైబిల్ చదువుతాం. అందరూ రావాలని మరియు వాట్సాప్ చేస్తాము. మరి ఈరోజు బైబిల్ అయితే విషయంలో మనం చూస్తున్నాం. మహోన్నతుడ సర్వాధికారి సృష్టికర్త పరలోక తండ్రి ప్రభు నాయన నీకు వేలాది స్తోత్రము నాయన. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో ప్రభా ధర్మశాస్త్రం చదవాలని, నీ ఆజ్ఞలను పాటించాలని ప్రభా సత్యం ఏందో పరిశుద్ధ గ్రంథం ద్వారా మాకు మాట్లాడతామని, మేము ఏ విధంగా నడవాలో మాకు తెలుపుతామని, నీ ధర్మం ఉదికైన మాట్లాడుతున్నాం. అదే మార్గంలో నడవడానికి మాకు తెలుపుతామని పరిశుద్ధ గ్రంథం ద్వారా మాకు మాట్లాడాలి. అవును ప్రభా, యువరాత్రం ధర్మశాస్త్రం రానివాడు నీటి కాలువల వల్ల ఏదైనా నాటపడినది ఆకువాడకన్న కాలం ఉంటాడని మేము ఫలిస్తాం, అభివృద్ధి పొందుతాం, ఆశీర్వదింపబడతాం, నీ ఆజ్ఞలు కట్టడం నీకు తెలుసుకుంటాం. ప్రభా గొప్ప పని నీ పాదాల సన్నిధానం నేర్చుకోవడానికి మనకు తెలుసు, ఆరాధించడానికి మనకు తెలుసు, లెక్కల వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో సత్యాలు మాకు నేర్చుకుంటున్నాం. నాయనాన్ని ప్రభా జ్ఞాపకం తీసుకున్నాయి. ప్రభా ఎవరెవరైతే బాధలు కష్టాలు ఉన్నారో విద్య ఆరోగ్యం వీలుగా ఆపరేషన్ అయిందో స్వస్థత ప్రభా వాక్యం వీలులో ఉందని నడిపిస్తున్నాం. ప్రభా
చదవము ఆలోచించము మాట్లాడుతున్నాము మాటలు సత్యం నాయన ఈ సత్యవంతుడు ఆ ప్రకారం జ్ఞానము పెట్టి వారి సహోదరులకు ప్రభా